హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో జొన్న పిండితో అట్లు వేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇలా అట్లు చేసుకోండి. జొన్న పిండితో టేస్ట్ చాలా బాగుంటాయండి. చాలా బాగా వస్తాయి కూడా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా సరే. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పులు నేను ఇక్కడ జొన్న పిండి తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు బియ్య పిండిని కూడా వేసుకోండి. ఇది వేయడం వల్ల మనకి అట్లు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. బియ్య పిండి అనేది మీ ఇష్టం, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఉప్పు తగినంత వేసుకోండి. ఇందులో వేసుకొని ఇప్పుడు వాటర్ కలుపుకొని పక్కన ఉంచుకోండి. మనకి పిండి అనేది నానాలి. ఒక అరగంట సేపైనా ఈ పిండి అనేది నానితే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. 2 కప్పుల పిండి తీసుకున్నాం కదండి. మనకి ఇక్కడ 2 కప్పులకి 4 కప్పులు నీళ్లు పడతాయి. అలా చూసుకొని వేసుకోండి. అలాగని ఒకేసారి వేసేసుకోవద్దు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా ఉండాలి. ఇంత పల్చగా ఉండాలన్నమాట. చూసారా ఎంత వాటర్లా జారుగా ఉంది కదా, ఇలా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. క్రిస్పీగా పల్చగా వస్తాయి అట్లు అనేవి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఒక అరగంట సేపు మనకి పిండి నానితే సరిపోతుంది. ఒక అరగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. పిండి కూడా బాగా నానుంటుంది కదా. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మిగతావన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నిటిని కట్ చేసుకొని వేసుకోండి. పిండి నానిన తర్వాత కూడా మనకి వాటర్ అనేవి సరిపోతాయి. ఇంకా వేయొద్దు. ఈ పల్చనే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. అలాగే ఒక క్యారెట్ని కూడా తురుముకొని వేసుకోండి. దీంట్లోనే కరివేపాకుని, కొత్తిమీరని చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయని కూడా మీ కారానికి తగ్గట్టు ఎంత తింటారో అన్ని పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. సాల్ట్ ముందే వేసాం కదా, సరిపోతే టేస్ట్ చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఈ అట్లకి ఏంటంటే మనకి దోస పెనం అనేది కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా మనకి అట్లు వేసినప్పుడు కరెక్ట్గా వస్తే కనుక మనకి ఈ అట్లు వేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఒకవేళ మీరు తీసుకున్న పెనం మీద కరెక్ట్గా రాకుండా, అంటే దోస పెనంకి అంటేస్తున్నట్టు ఉంటే కనుక ఉల్లిపాయని కొంచెం కట్ చేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో రుద్ది అట్లు వేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పెనం వేడైన తర్వాత పల్చగా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అట్లని కాల్చుకోవాలి. ఇవి ఒక పక్క కొద్ది కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోండి. ఇలా కాలుతున్నప్పుడే చుట్టూ ఆయిల్ కూడా వేసుకోండి. ఈ అట్లు వేసేటప్పుడు ఏంటంటే మర్చిపోకుండా వేస్తున్న ప్రతిసారి పిండిని ఇలా కలుపుకుంటూ వేసుకోండి. ఎందుకంటే పిండి అనేది అడుగు చేరిపోయి పైనంతా వాటరీగా ఉంటుంది. అందుకని కలుపుకుంటూ ప్రతిసారి వేసుకోవాలి. ఒక పక్క ఇలా లైట్గా కాలిన తర్వాత ఇట్లా అట్ల గరిత ఇలా నెమ్మదిగా ఒక సైడ్ నుంచి మొత్తం అంతా ఇలా పైకి లేపిన తర్వాత అప్పుడు రెండో పక్కకి తిప్పుకోండి. ఈజీగా తిరుగుతుంది. చూసారు కదా, ఒక పక్క బాగా కాలింది కదా. ఇలా కాలిన తర్వాత రెండో పక్కకి ఒకసారి తిప్పుకొని తీసేసుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇదే విధంగా మిగతా దోశలన్నిటినీ వేసుకోండి. ఈ అట్లు వేసే కొద్దీ పిండి అనేది బాగా చిక్కపడిపోతుంది కదా. అప్పుడు చివరిలో ఏం చేస్తారంటే కొద్దిగా మళ్ళీ తిరిగి వాటర్ కలుపుకొని వేసుకోండి. అట్లు మళ్ళీ ఇదే విధంగా వస్తాయి బాగా పర్ఫెక్ట్గా. అలా చిక్కగా అయిపోతే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా మనకి జొన్నతో చేసిన అట్లు. దీంట్లోకి ఏ చట్నీ అవసరం లేదండి, ఇలానే తినేయచ్చు. ఎందుకంటే దీంట్లో ఆనియన్, పచ్చిమిరపకాయ అన్నీ వేసాం కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒట్టివే తినచ్చు. ఒకవేళ మీకు అంతగా ఏమైనా కావాలనుకుంటే ఏదైనా పికిల్తో అయినా తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇక్కడ టమాటా పికిల్తో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి అట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.